తేజ్ సైతం మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలు, భూదందాలు, నేరపూర్తి నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్లు కాలిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఉన్నతాధికారులపై తొలివేటు వేసింది. జూలై 21 ఆదివారం రాత్రి ఘటన జరగగా ఆ రోజు వరకు మదనపల్లి ఆర్డీఓగా పనిచేసిన హరిప్రసాద్తో పాటు ఆయన కంటే ముందు పనిచేసిన ఆర్డీఓ ఎంఎస్ మురళిని సస్పెండ్ చేసి తక్షణం అమల్లోకి వస్తుంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ని సస్పెండ్ చేస్తూ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఉత్తర్వులు వెలువడ్డాయన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇంతవరకు ఏమీ కనిపెట్టాల, బట్ ఏదో జరిగిందన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తూ సస్పెన్షన్ల వెయిట్తో ప్రస్తుతానికి హడావిడి చేశారు. ఇకపోతే ఏపీఎండీసీకి వద్దు, పెద్దిరెడ్డే ముద్దు అంటూ ఏ అధికారైనా తాను పనిచేసే సంస్థకు మేలు చేయాలని చూస్తారు. కానీ గత వైకాపా ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసుల నుండి రాష్ట్రానికి వచ్చి గనుల శాఖ ఏపీఎండీసీ బాస్గా వ్యవహరించిన విజి వెంకటరెడ్డి మాత్రం వైకాపా పెద్దల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేశారు. చిత్తూరు జిల్లాలో గ్రానైట్ లీజుల విషయంలో ఏపీఎండీసీకి నష్టం జరుగుతుందని తెలిసినా సరే అప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులకు మేలు చేసేందుకు వెంకటరెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్టు తాజాగా బయటపడింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఈశ్వరరావుపురంలో పాత సర్వే నెంబర్ 6లో ఉన్న కొండలో కలర్ గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. ఆ జిల్లాకు చెందిన వారితో పాటు తమిళనాడుకు చెందిన వారు 28 మంది అక్కడ లీజుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ కూడా ఇక్కడ 43,450 హెక్టార్లు రిజర్వ్ చేయాలంటూ 2017 మే 16న ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే లీజు కేటాయింపు అనే విధానం ఉండేది. ఇతర దరఖాస్తుదారులు కాదని ఏపీఎండీసీకి లీజులు కేటాయించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కూడా ఉండేది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారులకు రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రి అయ్యాక ఈశ్వరాపురంలోని కలర్ గ్రానైట్పై ఆయన కనుబడింది. దానికోసం ఆయన తన బంధువుల పేరు 2019 నవంబర్లో దరఖాస్తు చేయించారు. తర్వాత అక్కడ లీజుల కోసం ఏపీఎండీసీ దాఖలు చేసిన దరఖాస్తులు ఉపసంహరించేలా ఒత్తిడి చేశారు. దీంతో 2020లో ఆ సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. రాష్ట్రం అంతా ఏపీఎండీసీ ఎక్కడెక్కడ లీజుల కోసం దరఖాస్తు చేసిన జాబితా తయారు చేయించారు. ఇతరుల ముందే దరఖాస్తు చేసిన లీజు నుంచి ఏపీఎండీసీ వైదొలగాలంటూ హుకుం జారీ చేశారు. ఈశ్వరపురంలో అప్పటికే కొన్నేళ్లుగా ఇతర దరఖాస్తులు పెండింగ్లో ఉన్నందున అక్కడ ఏపీఎండీసీ లీజుల కోసం చేసిన దరఖాస్తులను ఉపసంహరించాలని ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ 2020 నవంబర్ 4న దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత అక్కడ గతంలో దరఖాస్తు చేసుకున్న 28 మందిలో ఎవరికి లీజులు కేటాయించకుండా తెలివితేటలు చూపారు. పాత దరఖాస్తుదారులందరినీ కాదని పెద్దిరెడ్డి బంధువులకు ఏకంగా 5 లీజులు కేటాయించేశారు. పొన్నలూరు ప్రత్యూష యజమానిగా ఉన్న సుదర్శన్ గ్రానైట్స్కి 4,540 హెక్టార్లు, అమరా కమోడిటీస్కి 6,553 హెక్టార్లు, పొన్నలూరు 4.540 హెక్టార్లు, అలాగే 6.553 హెక్టార్లు, పొన్నలూరు అమర్నాథ్ రెడ్డి యజమానిగా ఉన్న ఉషశ్రీ కమోడిటీస్ అండ్ వెంచర్స్కి 3.729 హెక్టార్లు, తెక్కవర ప్రభాస్ కుమార్ రెడ్డికి యజమానిగా ఉన్న అమరస్ కమోడిటీస్ అండ్ వెంచర్స్కి 11.583 హెక్టార్లు, 1.875 హెక్టార్లు కలిపి మొత్తం 5 లీజులు మంజూరు చేశారు. వీళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ లీజులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. తొలుత వీరికి లీజుల కేటాయింపునికి వీలుగా లెటర్ ఆఫ్ ఇండెంట్ LOI ఇవ్వగానే పాత దరఖాస్తుదారులు కొందరు హైకోర్టులో కేసు వేశారు. అయినా సరే 5 లీజులకి మైనింగ్ ప్లాన్ ఆమోదించి పర్యావరణ అనుమతులు ఇచ్చేసి లీజులు మంజూరు చేసేశారు. ఇదంతా వెంకటరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టు ఎదురు దెబ్బ. భీమిలి బీచ్ వద్ద ప్రహరీ కూల్చివేత విషయంలో స్టేటస్ కో నిరాకరణ. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేసిన అభ్యర్థులు హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అక్కడ నిర్మాణాలకు నిలుపుదల చేస్తూ అక్రమ కడ్డాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. అవసరమైతే సీజే బెంచ్ వద్ద ఉన్న పిల్లో ప్రతివాదిగా చేరి గత ఉత్తర్వుల సవరణ కోసం అభ్యర్థన చేయవచ్చని పిటిషనర్కు సూచించారు. మరోవైపు నేహారెడ్డి వేసిన వ్యాజ్యంలో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రతివాదిగా చేరేందుకు అనుమతి ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణ వారం రోజులకు వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జంతువుల అక్రమ రవాణాను అడ్డుకున్నారని అటవీ అధికారులపై దాడి. అడవిలో జంతువులను పట్టుకుని అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అనుమానితుని పట్టుకుందామని వెళ్ళిన అటవీ అధికారులపై అతని బంధువులు రాళ్లదాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలంలో రామచంద్రాపురం తండాకు చెందిన గోవిందనాయక్ శనివారం అలుగును పొంగోలియన్ పట్టుకొచ్చిస్తానని జంతువులు అక్రమ రవాణా చేసే ముఠాతో బేరసారాలాడాడు. ఈ విషయం తెలుసుకున్న విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ రవి మరికొందరు సిబ్బంది తండాకు వెళ్లారు. వీరు రాక పసిగట్టిన గోవిందనాయక్ పరారయ్యాడు. తండాలో ఉన్న 4 అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం గోవిందనాయక్ గొట్టిపాళ్లలో బంధువుల ఇంట్లో ఉన్నాడని సమాచారంతో రేంజర్ సత్యనారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. నిందితుని అదుపులో తీసుకుని వారి వాహనంలో ఎక్కిస్తుండగా అతని బంధువులు అడ్డుకున్నారు. చివరికి అక్కడి నుంచి బయలుదేరి గొంగలకుంట విద్యుత్ ఉప కేంద్రం వద్దకు రాగానే గోవిందనాయక్ బంధువులు రహదారిపై ద్విచక్ర వాహనాలు అడ్డం పెట్టి అధికారులపై రాళ్లదాడి చేశారు. రేంజర్ సత్యనారాయణ రెడ్డితో పాటు సెక్షన్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయి. ఈ దాడిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ముందు వాళ్ళందరినీ తీసుకొచ్చి బొక్కలు దొయ్యాలి ఇట్లాంటి తప్పుడు పని చేస్తున్నందుకు. పోతే సాక్షి ఆరోగ్యశ్రీకి పొగ అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలని కేంద్ర మంత్రి పెంబసాని. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు, రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య.
25 లక్షల వరకు వైద్యానికి భరోసానిచ్చిన సంజీవనికి పొగబెట్టేలా బాబు సర్కార్ అడుగులు. 5 లక్షలకే పరిమితమైన కేంద్ర పథకం దయకు వదిలేసి ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ. ఇప్పటికే ట్రస్ట్ నుంచి కాకుండా బీమా పేరుతో అమలంటూ మెలిక. తొలగించి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా చంద్రబాబు చర్యలు. 2014-19 మధ్య చికిత్సలు పెంచకుండా పేదల ఆరోగ్యంతో ఆటలు. ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసిన వైఎస్ జగన్ చికిత్సలు 3 రెట్లు, ఉచిత చికిత్స పరిమితి 5 రెట్లు పెంపు. నాడు టీడీపీ సర్కార్ పెట్టిన దాదాపు 700 కోట్ల బకాయిలు చెల్లింపు. దేశంలో తొలిసారిగా కోవిడ్ చికిత్సను